యోగా ఆంధ్రప్రదేశ్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక శాఖ ఆధ్వర్యంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొని ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతులుగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోడీ ఆకాంక్షలను నిజం చేయాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత వెంకటేశ్వరరావు, ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. కాకినాడ రూరల్ మండలం సూర్యారావుపేట గ్రామం ఎన్టీఆర్ బీచ్లో రాష్ట్ర పర్యాటక శాఖ ఆయుష్ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు, నానాజీ, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, పాడాపేడి చైత్రవర్షిణి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. యోగా శిక్షకుడు చిట్టిబాబు కార్యక్రమంలో పాల్గొన్న వారితో యోగా సాధన చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నానాజీ, ఎంపీ ఉదయ్ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల అధికారులు, కూటమి నాయకులు, మెప్మా సిబ్బంది, వీర మహిళలు పాల్గొన్నారు. నిజంగా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. ఎక్కడన్నా బయటికి వెళ్ళినా ఎంత కష్టపడి వచ్చినా సరే అవసరం రోజు పొద్దుట లేకనే ఒక అంటే ఎంతసేపు ఎప్పుడు చేయలేదు, ఒక బాగుంటుంది చేస్తున్నాం, ఒక గంట కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే రేపు 21వ తారీఖుని విశాఖపట్నంలో అంటే ఈ యోగా కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా ఈవేళ ప్రసిద్ధి చెందిన కార్యక్రమాన్ని మన రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టే అవకాశం మోడీ గారికి కలగజేసినందుకు మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అట్లాగే ఈ కార్యక్రమాన్ని ఇంత ప్రెస్టీజియస్గా తీసుకుని మొత్తం ప్రతి ఒక్కరికి కూడా దీని మీద దృష్టి మళ్లించడం చేసినటువంటి సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రశాంతతో ఎప్పుడు ఇలాగే ఉండాలి అని చెప్పి యోగాంధ్ర ప్రోగ్రామ్ ఈరోజు వైజాగ్లో చేపడుతున్నారు. 5 లక్షల మందితో, అంటే అది ఒక గిన్నెస్ వరల్డ్ రికార్డ్ అవుతుంది డెఫినెట్గా. దానికి సహకరిస్తూ మీరందరూ కూడా వెళ్ళి పార్టిసిపేట్ చేస్తూ ఎప్పుడూ ఇలాగే యోగా చేస్తూ ఆరోగ్యంగా మనశ్శాంతిగా ఉంటూ అది సమాజంలో కూడా నింపుతూ మనమందరం చాలా హెల్తీగా ఉండాలని నిర్వహిస్తున్న ఈ ప్రోగ్రామ్కి అందులో పార్టిసిపేట్ చేసిన మీ అందరికీ, ఇంత చక్కటి ప్రోగ్రామ్ని కండక్ట్ చేసిన నానాజీ గారికి, అలాగే దీంట్లో పార్టిసిపేట్ చేయబడిన సందీప్ హెల్త్ విషయంలో మాత్రం చక్కగా వచ్చి పార్టిసిపేట్ చేశారు. అలాగే ఆయుష్ షహజాద్ అలీ గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అంటే ఇంతవరకు మేము ఒక 3 to 4 ప్రోగ్రామ్స్ చేసాం, కానీ ఈ ప్రోగ్రామ్ చాలా హోల్సమ్గా అనిపించింది సార్. బికాజ్ మీరిద్దరు కూడా రావడం వల్ల చాలా హోల్సమ్గా అనిపించింది సార్. అండ్ టుడే వాజ్ ది బెస్ట్ ప్రోగ్రామ్ అవుట్ ఆఫ్ ఎవ్రీ ప్రోగ్రామ్ సార్. సో ఈ ప్రోగ్రామ్కి కోఆపరేట్ చేసిన మెప్మా పీడీ గారికి, ఆయుష్ డిపార్ట్మెంట్కి సంబంధించిన నోడల్ ఆఫీసర్ అలీ గారికి, అలాగే యోగా ట్రైనర్స్ అందరికీ కూడా, యోగా గురువులు, యోగా కోఆర్డినేటర్స్ చాలా చక్కగా మధ్యలో కూడా అందరితో కోఆర్డినేట్ చేశారు. సో అందరికీ కూడా నా ధన్యవాదాలు. సో యోగా అనేది జస్ట్ ఒక్క రోజుతో అయిపోయేది కాకుండా ఇంకా నుంచి ప్రతిరోజు కూడా మనందరం కూడా అట్లీస్ట్ ఒక ½ an hour మన డైలీ యాక్టివిటీస్లో యోగా అనేది మనం ఇన్కల్కేట్ చేసుకోవాలనేది కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్.